వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాకుళం యోగాంధ్ర స్ఫూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో జరిగిన యోగాంధ్రలో ఎమ్మెల్యే పాల్గొని యోగాసనాల ప్రక్రియ అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి యోగా ఎంత అవసరమో ఇప్పటికే చాటి చెప్పామన్నారు. చారిత్రక ప్రదేశాలలో యోగాంధ్రను జిల్లా అధికారుల సహకారంతో నిర్వహించామన్నారు. ఆదోని పట్టణంలో ఆర్పీగా పనిచేస్తున్న సోని అనే మహిళ 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలతో ఉడాయించడంతో మహిళలు లబోదిబోమంటున్నారు. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళలు ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కమిషనర్ సిఐకు ఫోన్ ద్వారా ఈ అంశంపై మాట్లాడారు. సంబంధిత ఆర్పీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అరకు ఘాటీలో బొర్రా జంక్షన్ డమ్ముకు మధ్య ఉన్న మలుపు వద్ద ఓ కంటైనర్ మట్టిలో కూరుకుపోయి రోడ్డుపై అడ్డంగా నిలిచిపోయింది. దీంతో బస్సులు, లారీలు ముందుకు కదలలేక ట్రాఫిక్ స్తంభించింది. బైకులు, కార్లు మాత్రం ఇబ్బందిగా వెళ్లాయి. ఈ ఘటనతో విశాఖ అరకు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, డ్రైవర్లు వాహనం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి రెంటపాల్లా బయలుదేరారు. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్ సహా కేవలం 100 మందికి పోలీసులు అనుమతిని ఇచ్చారు. జగన్ కాన్వాయ్తో పాటు అదనంగా మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతి లభించింది. సిపిఎం అగ్రనేత రేపల్లె నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ మోటూరి హనుమంతరావు 24వ వర్ధంతి రేపల్లె సిపిఎం కార్యాలయంలో జరిగింది. సిపిఎం నేతలు మోటూరి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిపాల్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు అగ్రనాయకులుగా వెలుగొందిన మోటూరి హనుమంతరావు పేద ప్రజల పక్షాన పోరాటాలు చేశారన్నారు. విసన్నపేట మండలంలోని నరసాపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి రాజలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రాజలక్ష్మి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న తరుణంలో రైతులకు కావలసిన వరి విత్తనములైన MTU 1061, BPT 5204, MTU 1224 మరియు MTU 1262 రకాలు మండలంలో ప్రతి రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కర్నూలులో నిబంధనలను ఉల్లంఘిస్తూ ₹1,00,000 వసూలు చేస్తూ పుస్తకాలు పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని నాయకులు డి సోమన్న, షాబీర్ బాషా, అభిరామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మార్కెట్ యార్డు నందు సంత నిర్వహించారు. అయితే మార్కెట్ యార్డు నందు మంచినీటి కుళాయిల సౌకర్యం లేకపోవడంతో రైతులతో పాటు కొనుగోలుదారులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. మంచి నీటిని బయట నుంచి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మంచినీటి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. విశాఖలో ఈ నెల 21వ జరగనున్న యోగా డే కార్యక్రమం నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. గత 2 రోజులుగా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖలో ఉండటంతో ప్రోటోకాల్ వాహనాల క్లియరెన్స్ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోగా ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి చేరేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా జీడీ నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు అధికారుల సూచనలను పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మేయర్ ఆముద తదితరులు పాల్గొన్నారు.